साहब पूछा था बोले तो मुंह से बोले पेपर से दिए ఎవరికి ఇచ్చాను రిటర్న్ గా ఎవరు నవీన్ ఇన్ఛార్జ్ నవీన్ ఇన్ఛార్జా నేను వచ్చింది బిఎస్లో వచ్చింది నేను నిన్న బిఎస్కి వస్తే ఏమి ఇచ్చాను ఇక్కడ లేదు సార్ ఇక్కడ లేదు నేను వచ్చింది నేను వచ్చింది బిఎస్ దగ్గర బిఎస్ నేను నవీన్లో ऐसा बंदोबस्त व्हाट वी हैव टू डू वी हैव टू गिव इन रिटर्न ना रिटर्न में देना ना अपन अभी एक्सपेक्ट नहीं करे साहब अभी छोटा फेसबुक ఎవరు విచారణ पूरा बात लड़ो నేను నాదరగూడ గ్రామము బాలాపూర్ మండలము ఆర్ఆర్ డిస్టిక్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చిన అన్న మన ఏది నాదరగూడ హౌస్ నెంబర్ 2-5 అన్న మా ఇంటి నెంబరు. నేను మన ప్రస్తుతము నేను మార్నింగ్ ఎగ్జాక్ట్ 10 o'clock ఇన్స్టాగ్రాము సో ఇది యూట్యూబ్ కానీ సో ఇట్లా రీజన్గా చూస్తుంటే నాకు ఒకటి వీడియో వచ్చిందన్న. ఆ వీడియో ఏంటంటే అజుబా మన హోటలు పిల్లర్ నెంబర్ 14991498 మధ్యలో ఉంటుందన్న, ఆపోజిట్లోనే. మన ఎవరైనా పెద్ద హోటలే అన్న, చాలా పెద్దగా ఉంది. కానీ అది ఏం చేసిందంటే మన ఇది పెట్టింది ఫ్రీ హలీము. ఈరోజు రంజాన్ స్టార్ట్ గానా, ఇది రంజాన్ స్టార్ట్ కాబట్టి వాళ్ళది కూడా పండుగ మంచిగా చేద్దామని వాళ్ళు కూడా అనుకొని వాళ్ళు ఎగ్జాక్ట్ మంచి 6:30 వరకు మంచిగా గట్టిగా అన్న పెడదామని అనుకునే వరకు జనాలు అట్రాక్ట్ అయ్యారో ఏమైందో తెలియదు. కానీ వీళ్ళు చాలా రూమర్స్ ఎట్లా చేసిరంటే చాలా ఎక్కువ చేసేసారు. పిట్ట కొంచెం కూతగనం లాగా ఏం చేసిరంటే పెట్టేది ఇంతగానము వాళ్ళు ఇంత పెడుతున్నా అని చెప్పి వేసి మొత్తం ఆగం పట్టించిరానా. ఆ మధ్యలో గుంపుల గోవిందా ఎవరైనా చచ్చిపోతే చిన్నపిల్లలు రానా, నా ముంగలు 2-3 చిన్న ముంగలు, పెద్ద మనుషులు, ముసలోళ్ళు అందరూ రానా. నేను ఏం చేయాలి, నేను వాళ్ళని జర్ర కొన్నాకి జరగగానే ఎవరు వచ్చిరు బాడీ గార్డ్ బౌన్సర్లు మంచిగా ఎవరు పీక్ గుంజుతున్నారు అందరినీ. వాళ్ళ సిబ్బంది కూడా ట్రై చేసి చాలా అందరికి పెడదామని అనుకుంది. కానీ వాళ్ళ సిబ్బంది ఏందనుకుందంటే ఇది మన ప్లాన్ సక్సెస్ అవుతుందని అనుకోని మెయిన్ రీజను. కానీ వాళ్ళు విఫలం అయిపోయారు అన్న నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు టోకన్ సిస్టమ్ టోకన్ సిస్టమ్ ఇచ్చి వాళ్ళు ఒకటి ఇట్లా టైమింగ్ అన్నారుగా, టైమింగ్ కాకుండా టోకన్ సిస్టమ్ ప్రకారం ఎన్ని టోకన్లు వస్తే అన్ని టోకన్ ఇచ్చేస్తే అయిపోతుంది. కాకపోతే ఇవి మధ్యలో 7 to 8 అని పెట్టి మస్తు బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నాను. కాకపోతే ఏంటంటే మేము 5 గంటలకు వచ్చినామన్న, సాయంత్రం 5 గంటలకు వచ్చి నించొని లైన్లో నించొని లాస్ట్ మూమెంట్లో ఒక 10-15 మందికి అందినాయి. ఆ సిబ్బంది కూడా ఇద్దామని మంచిగానే ప్రయత్నం చేసింది. కాకపోతే ఎందుకో ఈ మెయిన్ రోడ్ ఉన్న రీజన్ ఏందో తెలియదు అన్న, పబ్లిక్ వ్యూస్ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫేమ్ చేసేసి మన సొసైటీ కూడా మన కుమారకలాగా అట్లా చేసే వాళ్ళ పొట్ట కొట్టినందువల్ల ఇప్పుడు హోటల్లో కూడా పొట్ట కొడదామని చూస్తున్నారన్నా. ఇట్లా తప్పుగానా ఇంత ఫేమస్ చేయకండి. ఏమనున్నా మన ఆధీనంలో పెట్టుకోవాలి. మలక్పేట చుట్టుపక్కల ఉన్న ప్రజలకే అది అందియాలి. కాకపోతే వస్తారేమో అని అక్కడి నుంచి దూరంగా ఇచ్చి, కాకపోతే నా రీజన్ ఏంటంటే ఇంత దూరంగా వచ్చినందుకు వాళ్ళు నాకు ఇస్తారు అనుకున్నా. 7 గంటలకు ఏమైందంటే అనుకోకుండా పబ్లిక్ ఎక్కువ వచ్చేసింది అన్న. వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోయింది అన్న, మేనేజ్మెంట్ వాళ్ళందరూ. ఆ సిబ్బందిలో కొంతమంది మిలిటరీ డ్రెస్ వేసుకొని కొంతమంది పోలీసులు అందరు కూడా వాళ్ళకి సహకరిద్దామని అనుకోరు. కానీ
మనకు తెలియదు అన్న, పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇస్తామని. నాకు మధ్యలో ఉన్నా కాబట్టి నాకు అన్యం పుణ్యం తెలియకుండా నన్ను కొట్టిరన్న. నా చేతికి దెబ్బ తాకింది, నా చేతికి కొట్టిరు, రైట్ హ్యాండ్ కొట్టిరు, లెగ్ కూడా కొట్టిరన్న. చాలా నాది నేను అన్న గుంపులో ఉన్నా కాబట్టి నేను ఫోన్ ఇట్లా జారిపోయింది అనుకో, ఇట్లా కిందికి వరకు జోబులో పైసలు ఎవరు తీసుకునేమో నన్ను గుంపులో లేపేసిరన్న. లేపిరు మళ్ళీ కింద పడే తప్పు నన్ను పోలీసు వాడు వస్తున్న కొట్టుదామని కొట్టిరన్న. నేను అనుకోలే అన్న ఇంతగానో వచ్చి ఇది కొట్టు దెబ్బలు తిని అవి చేసుకుని అన్న కంప్లైంట్ ఇచ్చిన అన్న. పోలీస్ సిబ్బంది కూడా నాకు చాలా సహకరించింది. వాళ్ళతో మన శ్రీనివాస్ సారు, మన SHO సార్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటుండు నేను ముగిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.